హలో అండి. ఈ వీడియోలో మనం భవానీ మాతని దుర్గామాతని కూర్చోబెట్టే విధానాన్ని చూద్దాం. ముందుగా పత్తి తీసుకొని వత్తులు చేసుకున్నాం. ఆ తర్వాత పువ్వుల్ని దండలుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆమెకి తొట్టెలా కుచ్చాలి కాబట్టి ఖచ్చితంగా బంతి పువ్వులు కావాలి. బంతి పువ్వులతో ఒక మంచి తొట్టెలను అయితే మేము ప్రిపేర్ చేసినాం. రిమైనింగ్ కలర్ పువ్వులతోటి దండలు చేసి వేయడం జరిగింది. ఇదే అండి తొట్టెల గుచ్చే ప్రాసెస్. ముందు 3 పువ్వులు గుచ్చి ఆ తర్వాత ఈ విధంగా మీరు పువ్వులతో కుచ్చుకోవాలి. మీ ఇష్టం, ఇంకా పైన ఎంత ఎక్కువ హైట్ కావాలనుకుంటే అంత పెద్ద సైజులో కుచ్చుకోవచ్చు. మేమైతే నార్మల్ సైజులో కుచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఫ్లవర్స్ని 3 కుచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇట్లా ఒకటి మామిడాకు తీసుకొని దాన్ని 4 భాగాలుగా అంటే 4 మూలలుగా ప్రిపేర్ చేసుకున్నారు చూడండి. ఆ విధంగా చేసుకొని దానికి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటిని కుచ్చుకోవాలండి. ఈ విధంగా 4 సైడ్లు కుచ్చుకుంటే మనకి తొట్టెల అన్నది చాలా మంచిగా రావడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారికి తొట్టెలలో ఖచ్చితంగా కట్టడం జరగాలి. ఇదిగో ఈ విధంగా కంప్లీట్గా 4 వరుసలు కంప్లీట్ చేస్తే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదా. చాలా సింపుల్ అండి. చూడ్డానికి ఇది ఎట్లా కూర్చున్నామో అనుకుంటున్నారు కదా. మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా తర్వాత అమ్మవారి గాజులండి మేము అరిటాకు పైన పెట్టి గాజులని తీయడం జరిగింది. అమ్మవారికి మేము కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత అది కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత 11 చెరుకులని కట్టడం జరుగుతుంది. ఏ విధంగా అంటే చూడండి, ఈ విధంగా మంచిగా పెట్టుకొని, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ ప్రకారం కట్టుకుంటారు. మేమైతే ఈ విధంగానే పెరుచుకుంటాం చెరుకులని. ఈ విధంగా పెట్టిన తర్వాత అరటాకులు, మామిడాకులు, పసుపాకులతో అలంకరించుకొని మనం అల్లుకున్న పువ్వులన్నిటినీ కలిపి ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మొత్తానికి అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. ఫస్ట్ దుర్గామాతది కానీ భవానీ మాతది కానీ ఫోటో పెట్టాలి. ఆ తర్వాత కుడుకలో అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఆ కుడుకతో 5 కుడుకల బియ్యాన్ని మనం ఒక రెడ్ కలర్దన్నా గ్రీన్ కలర్దన్నా క్లాత్ రైక బట్ట అంటారు కదా, అది పరుచుకొని దానిపైన బియ్యాన్ని పోసుకొని ఇక్కడ నూనె, ఒక సైడ్ నూనె ఉంటుంది, ఒక సైడ్ దీపం ఉంటుందండి. వాటిలో దాని కింద మట్టి అంటే సషి అంటాం దాన్ని మాత్రం. ఆ సషిలో నవధాన్యాలు కలిపి సషి ప్రిపేర్ చేసుకొని ఆ సషిని ఆ 2 ముంతల కింద పోసుకోవడం జరుగుతుంది. కొంచెం వాటర్ వేయాలి మట్టి పైన, ఆ సషి పైన వేస్తే అందులో ఉన్నటువంటి నవధాన్యాలు మంచిగా మొలకెత్తడం అన్నది మనం గ్రహిస్తాం. డే 2, డే 3, డే 4 వరకు మనకి మొలకలు అన్నది చాలా పెద్దగా కావడం జరుగుతుంది. ఫస్ట్ మొలకెత్తడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మొలకలు అన్నది పెద్దగా కావడం జరుగుతుంది. మొత్తానికి అమ్మవారిని ఈ విధంగా మేము రెడీ చేసాం. మీరు కూడా ఇదే విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి లాస్ట్కి టెంకాయ కొట్టి ఆ వాటర్ని ఒక గ్లాస్లో పట్టడం జరిగింది. నైవేద్యం పెట్టడం జరిగింది. మొత్తానికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం హారతి పాటలు, అమ్మవారికి సంబంధించినటువంటి హారతి పాటలు పాడుకోవడం జరుగుతుంది. ఆ హారతి పాటలు కంప్లీట్గా 5, 9 ఇట్లా మనకు నచ్చినన్ని పాటలు పాడుకున్న తర్వాత హారతి తీసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు నాతో పాటు మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు, తెలంగాణనే కాదండి, భవానీ మాతను చాలా ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలలో కూడా కొలవడం అన్నది జరుగుతుంది. ఇక దుర్గామాతను అయితే ప్రతి గల్లీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. సేమ్ గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా అయితే జరుగుతాయో ఇప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా అంతే బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం అన్నది జరుగుతుంది. ప్రతి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఎంజాయ్ చేయడం అన్నది జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.